ఏం లేదు సార్ దాన్ని ఆ కోర్టు జైలుకి వెళ్ళి పోలీసు వాళ్ళ మీదకి పడొద్దని మళ్ళా కోర్టుకు పోయింది. కోర్టు ద్వారా కూడా దానికి ఏం చేయరు. 3 పూటల భోజనం పెడతారు, పప్పు వేస్తారు, తింటుంది పంతది. వాళ్ళు కూడా ఏమనరు. ఆ శివగాడు కూడా వీళ్ళ పచ్చటి సంసారంలో నేను నిప్పి ఎట్లా పెట్టాలి, దానికి 3 పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నాడు, అలా సంసారం ఉంది. నేను ఒక పెళ్లి కానీ యువకుడిని, నేను ఒక పెళ్లి మరో పెళ్లి నేను కాలేజీ పిల్లని చేసుకుంటా, అమ్మాయి మంచిగా ఉంది, ఆ కాలేజీ పిల్ల చేసుకుంటా, నేను ఒక పెళ్లి చేసుకుంటా. ఆ పిల్లల 3 పిల్లల తల్లి నేను ఎట్లా చేసుకుందు, పిల్లలగాన్న తల్లిని దానికి భర్త ఉండడని ఆడ అనుకోవాలి. వాడు అనుకోకుండా 3 పిల్లల తల్లిని ఎట్లా చేసుకుందాం అనుకున్నాడు. ఈ 3 పిల్లలను చంపి నేను చేసుకుందాము, నా ఆస్తిగా ఉండబోదాం అని అనుకున్నాడు. వానికి ఏడ దొరకలేదా? దేశం మీద, రాష్ట్రం మీద, ప్రపంచం మీద చదువుకున్న పిల్లలు, కాలేజ్ అమ్మాయిలు మస్తు మంది పిల్లలు తీసుకుపోయి గుళ్ళ కాడ దేవుళ్ళ కాడ తీసుకుపోయి మంచిగా మ్యారేజ్ చేసుకొని నేను పెళ్లి చేసుకొని వచ్చిన అమ్మ అంటారు. ఆడ పిల్లలు కానీ ఆడ కనకపోవునా మంచి పెళ్లి చేసుకుంటే, ఇప్పుడు పెళ్లి అయిన దాన్ని 3 పిల్లలు చంపి వానికి కూడా ఎట్లా ధరించింది దీన్ని తీసుకొని పెట్టుకోవాలని. పెళ్లి అయిన దాన్ని 3 పిల్లలు చంపి వానికి శివకుమార్ కూడా ఎట్లా చేసుకోవాలి. మేము తిన్న ఎంగిల్ కూడు తిన్నాడు ఆ శివగారి కొడుకు, శివగారి కొడుకు. వాడు కూడా చట్ట ప్రకారంగా అయితే వాడిని ఇడిచిపెడతాం. మేము నడి రోడ్డున పెట్రోల్ పోసి కాల పెడతాం. రజితను కూడా అండ్లకెళ్ళి ఎన్నో రోజులు వస్తుందో దాన్ని గ్యాస్ పెట్రోలు ఐసిడ్ పోసి ముఖం కనిపించకుండా దాన్ని అగ్గిపుల్లు వేసి వస్తాం సార్. మేము మాకు ఏడ కనపడ్డా కానీ అదే మీరు న్యాయం చేయరు, పోలీసు వాళ్ళు న్యాయం చేయరు, జడ్జి చేయరు, లాయర్ చేయరు, ఎవరు చేయరు. అది బయటికి ఎన్నడు వస్తుందో మేము అదే పని చేస్తాం. ఉరి శిక్షణ అన్నది ఇవ్వాలి, లేదంటారా పెట్రోల్ ఐసిడ్ ముఖం కళ్ళు కనిపించకుండా పిల్లలు ఎట్లా తల్లడించిర్రో దాన్ని అదే ప్రకారంగా ఐసిడ్ పోసి అగ్గిపుల్లు వేస్తాం. నిన్న కనబడితే ఆ శివకుమార్ గోని మీద కూడా మరో పెళ్లికి గురి కావద్దు, వాడు చేసుకోవద్దు పెళ్లి, ఇంకో దాన్ని చేసుకోవద్దు, వాడు ఇంకో కాపురం పెట్టొద్దు, వాడు పెళ్లి చేసుకోడు. వాడు పెళ్లి చేసుకునేటోడు అయితే ఆడమ్మ నాయన పుట్టినోడు అయితే నేను పెళ్లి చేసుకుంటా, నేను పిల్లలగంట, నేను మ్యారేజ్ మంచి పిల్లని చేసుకుంటా, ఒక కాలేజీ పిల్లని చేసుకుంటా అని అన్నీ తెలిసిన కొడుకు అయితే రజిత దానికి రాకపోవు, చెన్నై కాపురం చేయకపోవు, ఆ నిప్పులు పెట్టపోవు, ఆ పిల్లలు చంపపోవు. వాడు చెప్పినందుకే రజిత తిన్నది, రజిత చంపింది, వాడు చంపిండు. శివకుమార్ను కూడా నడి రోడ్డున దేశం మొత్తం రాష్ట్రం మొత్తం చూడంగా పెట్రోల్ పోసి ఐసిడ్ పోసి అగ్గిపుల్లు వేసి చంపవలసిందే సార్. దాన్ని ఉరి శిక్ష తీయాలి. అంత బాధ. నీళ్లు తాగదామంటే నిద్ర పోతలేడు చెన్నయ్య. పిల్లలు ఎప్పుడు 3 పిల్లలు కాళ్ళల్లో చేతులల్లో వచ్చినట్టు మెదిలినట్టు డాడీ అన్నట్టు, తిందులే అన్నట్టు, పుచ్చకాయలు తెచ్చినవా డాడీ అన్నట్టు, పూరు తెచ్చినవా డాడీ అన్నట్టు, ఎప్పుడు వచ్చినావు డాడీ అన్నట్టు. తింటలేడు, లేసలేడు. రోజులు గ్లూకోజులు ఇంజక్షన్లు అవుతున్నాయి సార్. మాకు ఎంత బాధ ఉందంటే అంత బాధ ఉంది. ఆ శివకుమార్ కూడా ఏడ కలిసినా కానీ ఏడ కనపడ్డా జైలుకి వెళ్ళొచ్చిన రజితను వాణ్ణి నడి రోడ్డున తుపాకీతోటి కాల్చి ఏదమన్నా కోపం వస్తుంది సార్ మాకు. మీరు ఏ న్యాయం చేస్తలేరు. ఎవ్వరు వచ్చి చెప్పండి అమ్మా మీ బాధ ఏందో చెప్పండి, మీ నటన ఏదో చెప్పండి అంటే మా నటన చెప్తున్నాం కానీ మాకు ఏది చెప్తలేరు. కోర్టు కూడా ఏది తీసుకుంటలేదు. మేము మాత్రం రజితను శివకుమార్ను నడ్డున్న పెట్రోల్ పోసి అంటుపెట్టి అనుకుంటున్నాం సార్. మేము చంపిన తర్వాత కూడా ముగ్గురు చిన్న పిల్లలు ఆ మధ్యలో పడుకొని సో అంత ధైర్యంగా ఎట్లా ఉన్నది అసలు? 3 పిల్లల చంపి ఒకరికొకరు చంపి మళ్ళా 3 పిల్లల తర్వాత మా అన్న వచ్చేసరికి కూడా 3 పిల్లలు చంపి వాళ్ళ మధ్యలో 3 గంటలు వండుకున్నది. అంటే అది ఆడదే నాకు కన్నదా? అది కనలేదా? కుక్కల కన్నది, విశ్వాసంతో కన్నది. అయితే పిల్లలు చంపి మళ్ళీ 3 గంటలు వచ్చే వరకు కూర్చున్నదంట. దానికి ఎంత ధైర్యం. వాడు కూడా చంపమని ఎంత ధైర్యం చేస్తాడు. వాడు ఇంకో అమ్మాయిని చేసుకొని నేను పిల్లల గంట పెళ్లి చేసుకుంటా అంటాడు కానీ ఆయనకి ఏమైనా సిగ్గు శరం లజ్జ ఏమైనా ఉందా? తల్లిదండ్రులు కుట్టింటాడు, ఆయనకి చెల్లెళ్ళు ఉండరా, అక్కలు ఉండరా, అమ్మలు ఉండరా, వేరే సంసారం ఖరాబ్ చేయనికే వానికి ఏమన్నా తెలివి ఉందా? చదువుకున్నాడా? చదువుకోని అమాయకుడా? చదువుకోని అమాయకుడు కూడా మంచి పిల్లను రోడ్డు మీద కాలేజీ చేస్తుంటే పిల్ల మంచిగా ఉండు, నేను చేసుకుంటే నాకు సట్టావు, నేను చేసుకుందా అని అంటారు. ఆడంతా అమాయకుడు. 3 తల్లిని తిన్న ఎంగిలి కూడును పిసికేసిన ఎంగిలి కూడు తిన్నాడు శివకుమార్ గాడు. అంటే వాని తాన కుక్కలు కూడా ఉన్నాయి ఆయన బతుకు, ఆ రజిత బతుకు. దాన్ని పెట్రోల్ పోసి అంటు పెడతాం సార్. మేము ఆ జైలుకి వెళ్ళొచ్చినాక మేము ఉంచాం. అదే నటన చేయాలి, అదే సంఘటన చేయాలి. ఎవ్వరు చేయరు కదా దాన్ని. మేమే చంపాలి, మేమే చేయాలి. ఇంకా దీని మిక్కిలి ఏది చెప్పలేము. మేము ధర్నా చేసినా కానీ దాన్ని చంపారు. ఏ సార్ న్యాయం చేయడు, ఏ పోలీసు న్యాయం చేయడు.
అంతే, అది అట్లే పడిపోతుంది. కానీ దాన్ని నిన్నడిచి పెడితే శివకుమార్ గారిని దాన్ని పెట్రోల్ పోసి అంటు పెడతాం. సో ఇంకా వాళ్ళ ఎవరైతే చెన్నై ఉన్నాడో చెన్నైకి సంబంధించినటువంటి బంధువులు ఉన్నారో, అక్కలు ఉన్నారు, అలాగే ఆయనకు సంబంధించినటువంటి మరదలు అయితే అనుకుంటా, మరదలే కదా, వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో మీకు మీ బావగారు పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా ఉండేది మీతోటి? రజిత యొక్క బిహేవియర్ ఎట్లా ఉండేదమ్మా? సార్ చాలా బాగున్నది సార్. ఏ విధమైనటువంటి డౌట్ లేదు, అనుమానం లేదు తన మీద. కానీ చాలా బాగుండేది, అందరితో కలిసిమెలిసి ఉండేది. ఏ రోజు ఇట్లాంటి దుర్బుద్ధి మాత్రం ఆమె మనసులో లేదు సార్. ఇప్పటి వరకు రాలేదు ఆమె దుర్బుద్ధి. కానీ ఈ గెట్ టుగెదర్ అయిన తర్వాత ఆమె మనసులోకి ఎట్లా వచ్చిందో, ఆ శివకుమార్ అనే అతను ఎట్లా కలిశాడో, ఎట్లా ఏ విధంగా మీట్ అయ్యారో, ఏ విధంగా పరిచయాలు పెంచుకున్నారు, ఎందుకు అట్లా శారీరకంగా కలిసి పిల్లల్ని ఎందుకు శిక్షించారు, ఏదన్నా ఉంటే తన భర్తకు ఇష్టం లేకపోతే వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉండే. నాకు నువ్వు ఇష్టం లేదు, నీ పిల్లలు అవసరం లేదు అనేసి వదిలేసి వెళ్ళిపోవాల్సి ఉండే. అట్లా వదిలేయకుండా ముగ్గురు పిల్లల్ని, తన కడుపు చించుకొని పుట్టిన పిల్లల్ని ముక్కు పచ్చలారని పిల్లల్ని, అసలు ఏం తెలియని పిల్లల్ని అంత హీనంగా, అంత కఠినంగా, అంత కర్కశంగా ఏ విధంగా మార్చింది. అసలు తనకు చేతులు ఎట్లా వచ్చినాయి? అసలు కన్న తల్లేనా ఇంతకు? అసలు ఒక పిల్లలు కింద పడి ఏడుస్తేనే ఏమైందంటూ పరిగెడతాము మనము. అట్లాంటిది తన చేతులతోనే, తన చేతులతోటి అసలు ఆ ముగ్గురు పిల్లల్ని చిదిమేస్తుంటే ఆమెకి ఏం అనిపించలేదా? అసలు మనసులో కూడా కొంచెం కూడా బాధ అనిపించలేదా? ఇట్లాంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేసిందే బెస్ట్ సార్. ఎందుకంటే ప్రతి ఆడపిల్ల కూడా భయం అనేది ఉండాలి. ఈ విషయంలో మీరు గనక ఆమెను వదిలిపెడితే ఇంకా ఇంకా ఎన్నో అఘోరాలు, అన్ని ఘోరాలు చూడాల్సి వస్తుంది సార్. ప్రతి ఆడపిల్ల అయినా, ఎవరైనా సరే, మగాడైనా ఆడపిల్ల అయినా ఒకటే ఈ సమాజంలో. ఇద్దరికి ఒకటే పాత్ర ఉంటుంది. కాబట్టి ఆమెను, తన ప్రియుని ఇద్దరిని కలిసి ఎన్కౌంటర్ చేస్తారా, ఉరిశిక్ష చేస్తారా, అది మీ గవర్నమెంట్కి సంబంధించింది. మేమైతే డిమాండ్ చేస్తున్నాం సార్, ఉరిశిక్ష చేయాలి వాళ్ళిద్దరికి, లేదంటే ఎన్కౌంటర్ చేయాలి. లేదంటే ఇంతకన్నా ఈ తెలంగాణలో మాత్రం ఇంకా ఎక్కువ ఘోరాలను చూస్తారేమో అన్న భయం ఉంది సార్. ముగ్గురు పిల్లలు చనిపోయిన తర్వాత ఇంటి దగ్గర మీ బావగారు ఒకరే. సో మీ బావగారి పరిస్థితి ఎట్లా ఉంది? ఆయన యొక్క బాధ ఏ విధంగా కనబడతా ఉంది? పిల్లలు లేనటువంటి బాధ. సో ప్రతిరోజు అంటే ఇక్కడికి వచ్చినటువంటి, సొంత గ్రామానికి వచ్చినటువంటి తర్వాత పిల్లలతో ఆడుకున్నటువంటి సన్నివేశాలు కావచ్చు. సో మీ బావని ఏ విధంగా ఓదారుస్తూ ఉన్నారు? పాపం ఆయన కూడా ప్రతిరోజు కూడా హాస్పిటల్కి పోతా ఉన్నాం, నేను ఎందుకు బతుకున్నానని చెప్పేసి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారమ్మా? సార్, తన బాధను మేము చూడలేకపోతున్నాం సార్. ప్రతిరోజు నిద్ర లేదు. నిద్ర కళ్ళు మూసుకుంటే అమ్మ పిల్లలు కొట్లాడుతున్నారు, డాడీ నన్ను కొడుతున్నాడు అన్నయ్య అని పాప వస్తుంది, డాడీ నన్ను అక్క కొడుతుందని చిన్నోడు వస్తున్నాడు. ప్రతిరోజు ఏదో విధంగా నరకం చూస్తున్నాడు సార్. తను నిద్ర పోవాలంటే భయపడుతున్నాడు. నిద్రలోంచి ఉలికి లేచి రోజు నైట్ పూట కూడా బయటకు వెళ్ళిపోతున్నాడు సార్. మాకు కూడా భయం అవుతుంది, ఎక్కడ వెళ్తున్నాడు, ఏమైంది, ఎక్కడ పోతున్నాడు అని మాకు కూడా టెన్షన్గా ఉంటుంది సార్. మాకు కూడా నిద్ర లేదు, తిండి లేదు, తిందామంటే కూడా పిల్లలు గుర్తొస్తున్నారు సార్. ప్రతిరోజు టెన్షన్, బుగులు, అసలు ఎట్లా చంపింది ఆ పిల్లలు, ఎంత నరకం చూసిరు, ఎంత టెన్షన్ పడ్డారు, ఎంత భయపడ్డారు, ఎంత అరిచిరు. ఆ ఇంట్లో తల్లి చేతుల్లో చచ్చిపోతుంటే అమ్మ వద్దా అని ఒక్క మాట కూడా అనలేదు ఆ పిల్లలు. ఆ మాట కన్నా కొంచెం అన్నా ఆగలేకపోయింది ఆ తల్లి. ఎంత నరకం చూసింటారు ఆ పిల్లలు. తనను ఉరి తీయండి సార్, ఇట్లాంటి తల్లి ఉండకూడదు, ఉరి తీయండి. మీతో ఎట్లా ఉండేదమ్మా పిల్లలు? మంచిగానే ఉండేవాళ్ళు సార్, చాలా మంచిగా ఉండేవాళ్ళు. ఏ విధమైన ఎట్లా మాట్లాడాలని కూడా తెలియదు. ఈవెన్ ఆ పిల్లలకు మెతుకు వెళ్ళి అంటే ఏ ఊరు, తన సొంతూరు అని కూడా తెలియదు సార్ పిల్లలకు. అట్లా పెరిగిరు వాళ్ళు. బాగానే చూసుకునేది. ఇప్పుడు మీ బావగారు బాగానే చూసుకునేది పిల్లలు? మంచిగా చూసుకునేది సార్. వాళ్ళు ఏది అడిగితే అది ఇప్పించేది. ఇక్కడికి వచ్చినా కానీ బాగా ఉండేవాళ్ళు పిల్లలు, సంతోషంగా ఉండేవాళ్ళు, మంచిగా ఆడుకునేవారు. తల్లి కూడా చాలా మంచిది సార్. కానీ ఈ గెట్ టుగెదర్ అనే పార్టీ వల్లనే ఆమె చెడిపోయింది సార్. తనని కలిసినప్పటి నుంచి ఏ విధంగా మారిపోయిందో నాకైతే తెలియదు, కానీ ఇంత కర్కశంగా మారింది సార్ తను. మీరేమని చెప్తారమ్మా? మీరేమవుతారమ్మా? ఎన్ని పిల్లలు గుర్తు వస్తా ఉన్నారా? పిల్లలు మీతో పాటు కూడా ఆడుకున్నటువంటి రోజులు ఉన్నాయా? మంచిగా ఉండేది సార్. ఇటుకు వచ్చినా కుషా మతివిని ఉండేది. దసరాకు వచ్చినారు, ఇంక పోయిర్రు. మంచిగా ఉండేది. దూరం ఉండే పిల్లలు బాగున్నారు సార్. బాధ అనిపిస్తుంది. ఇప్పుడు కలిసి మంచి ఉన్నారు.
అసోటిది ఉండొద్దు సార్, సావాలి. చిన్నయ్య గారు ఏం చెప్తా ఉన్నారు? సో ఇన్ని రోజులు అవుతుంది ఈ సంఘటన జరిగి, సో మీతో పాటు ఎట్లాంటి విషయాలను మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఆయన? మళ్ళీ పిల్లల గురించి, భార్య గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సో మర్చిపోయినట్టుగానే ఉంటున్నాడా? అస్సలు ఉంటలేడు సార్, మర్చిపోయి తింటలేడు, ఉంటలేడు. లేచి లేచి బయటకు వచ్చి తిరుగుతుండు, డాకానకి చూపెట్టుకుంటు. మీరేమవుతారమ్మా? మీరు చెల్లె అక్క అవుతారా? చెల్లె. మీరు పూర్తిగా ఆ రోజు నుంచి ఇక్కడే ఉంటున్నారా? మీరు మీ అన్నయ్య దగ్గర ఉంటున్నారా ఇప్పుడు? అన్నయ్య దగ్గరనే ఉంటున్నాం. మా అన్నయ్య దగ్గరనే ఉంటున్నాం. మా అన్న మస్తు కష్టపడి పిల్లల చదువులు చదవాలని మస్తు బాధపడి, మా అన్న రాత్రనక పగలనక కష్టం చేసి ఆమెను ఏ కష్టం లేకుండా సుఖంగా ఉంచితే పిల్లలు, నా కొడుకు నాకు ఒక కొడుకు ఒక బిడ్డ, నీ కొడుకు ఇట్లా చదువుతుండు కానీ నా కొడుకు ఇట్లా జాబ్ చేస్తుండు, నా కొడుకు కంప్యూటర్ కొడుతుండు, నీ కొడుకు నేను చదివిస్తామమ్మా అంటే, అన్నా మేము పేద కుటుంబం అంటే, నా కొడుకుకు నేను కష్టపడి సంపాదిస్తా, నేను ఇట్లా సంపాదించి నా కొడుకుని ఇట్లా ఒక దిక్కు తెస్తా, నా కొడుకుకు చూతురా ఎన్ని మార్కులు వచ్చినాయో, ఎట్లా చేస్తుండో అని చెప్పేది మా అన్న. ఎప్పుడు ఇట్లనే చెప్తుండే. అన్న చెప్తుంటే మేము ఇట్లా మస్తు సంతోషపడేది. మా అన్న పిల్లలు ఇట్లా చేస్తారు కదా, బాగా చదువుకొని బాగా పెద్దగా కానీ మంచిగా ఉండాలనుకున్నాం. కానీ మా వదిన ఇట్లా చేసి సావదెంగింది. ఆమె మాకు అవసరం లేదు, చచ్చిపోయిందే కరెక్ట్. ఆమె ఉండి లాభం లేదు. ఎందుకను ఇప్పుడు మేము గిట్ల అట్లే తయారవుతాము, పల్లెటూరు వాళ్ళు ఉన్న వాళ్ళం కూడా తయారవుతాము. ఆమె ఇన్ని చేసి పిల్లలను సావదెంగిందంటే మేము కూడా ఊకుంటామా? మేము గట్లనే తయారవుతాం సార్. అందరు కలిసి ఆమెకు సావదెంగిందే సేఫ్టీ, ఉండొద్దు. మాకు న్యాయం చేయాలి సార్, మేము న్యాయం చేయాలి. మా అన్న రోడ్డు పోటీ పోతుండు, తిండి లేదు ఏది లేదు, రోజు 2-3 గ్లూకోజులు ఎక్కిస్తుండ్రు. వాళ్ళు ఒకరు తప్పితే ఒకరు పోయి తోలుకపోయి చూపించుకొస్తారు సార్. మేము ఏం చేయాలి? ఉన్న డబ్బులు అన్నీ తీసుకొని పాయే, కాగితాలు అన్నీ తీసుకొని పాయే, పిల్లలు వాయే, ఏం చేతు నేను ఎట్లా చేతా అని మా అన్న ఆలోచించుతుండు సార్. న్యాయం జరగాలి సార్, మాకు న్యాయం జరగాలి. ఇది న్యాయం జరిగితేనే కరెక్ట్. మాకు మీతో ఎట్లా ఉండేది? ఆమె రజిత మీతో పాటు ఏమైనా గొడవలు పెట్టుకునేది ఉండే? లేదు సార్, మంచిగా ఉండేది కానీ 3 నెలలు 4 నెలలు అవుతుంది ఆమె మాతోటి ఇట్లా లొల్లులు పంచాదులని. మేము పోము, ఆమె రాకపోయేది. కానీ మాట్లాడినప్పుడు ఫోన్ మాట్లాడేది, మంచిగా మాట్లాడేది. నేను శివరాత్రికి పోతే కూడా మంచిగా ఉన్నది మాతోటి. కానీ మంచిగా ఉన్నది కానీ ఆమె మేము 2 రోజులు ఉన్నాం, 3వ నాడు మేము బీక్కొని వస్తాము. ఆమె ఇంకా మంచితనం చెడ్డతనం ఎట్లుందని మాకేం తెలుసు సార్. మేము మంచిది అనుకున్నాం కానీ మా అన్నను రోడ్డు మీద చేసింది. ఆమె కూడా మా కళ్ళ ముందల మేము చూడంగానే చంపేయాలి సార్. ఆమెను ఉంచొద్దు. ఆమె నుంచి ఇంకొక ఆడపిల్ల కూడా భయపడదు సార్. ఎట్లోటి ఆడపిల్ల అయినా ధైర్యంగా తయారవుతుంది, ఎట్లోటి మగపిల్లగాడైనా ధైర్యంగా తయారవుతుంది. ఆమెను జావ దెంగితేనే కరెక్ట్ అవుతుంది. మా ముందర జావ దెంగితే మా అన్నకు ప్రశాంతంగా ఉంటుంది, మా పిల్లలకు. మీకు ఈ కుటుంబానికి న్యాయం కావాలంటే ఏం చేస్తే బాగుంటుంది? కావాలంటే వాళ్ళు ఇద్దరిని చంపేసేయాలి. వాళ్ళని చంపేసేస్తేనే ఈయన కూడా తుక్కుతుంటాడు. లేదంటే ఇంకా ఆయన కూడా చచ్చిపోతాడు. ఇక తల్లిదండ్రులు చచ్చిపోయినాక ఇంట్లో ఎవడు ఉంటాడో, మళ్ళీ పొలాలు ఉంటాయి, అదంతా ఎవరు చేయాలి? ఇంకెవరికి అవుతుంది? మరి ఆయన ఎక్కడంటే ఎట్లన్నా అది అవుతుంది. వాళ్ళని అయితే చంపేసేయాలి. పెళ్ళి అయిన తర్వాత భర్తతో 3 పిల్లలను కన్న తర్వాత సో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. సో వీటి పట్ల మీరు ఏం చెప్తారమ్మా? అంటే ఇటువంటి భర్త ఉన్న తర్వాత, పిల్లలు ఉన్న తర్వాత ఇటువంటి సంబంధాలు పెట్టుకోవడం, భర్తల ప్రాణాలను తీయడం, భార్య ప్రాణాలను తీయడం, ఇటువంటి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సమాజం ఎటువైపు పోతూ ఉంది అని అనుకుంటా ఉన్నారు? ఇట్లాంటిదంటే ఇడిస్తే లేకుంటే ఇడిచిపెట్టి పోవాలి అని అంటారు అన్న. ఇట్లాంటిది కన్న పుట్టనికి మనం పలగజీరుకొని కన్నాక వాళ్ళను చంపేసడం న్యాయమేనా? అది మంచేనా? అది పసరమా గాడిదే? అది దాన్ని వాని ఉరి శిక్ష వేసి అన్న చంపుర్రి, లేకుంటే కాల్చి అన్న చంపేస్తేనే, లేకుంటే ఈ లోకం ఆగది. ఇంకో మంచి తయారవుతుంది, ఇంకో మంచి ముస్తాదు కూడా తయారవుతుంది. దాన్ని చంపేయాలి. సో పోలీసులు ఆమెను జైలుకు తీసుకువెళ్తుంటే కనీసం ఆమె ఏడ్చినటువంటిదో లేకపోతే బాధపడ్డట్టుగా కనీసం ఎక్కడ ఒక ఫోటో కూడా కనబడట్లేదు అసలు ఆమె. అంటే ఆమె కులోతుగా ఉన్నది మంచిగా. ఆమెకు ఇంకా మొత్తం ఇక నా చేతుల్లో ఉండవు, భూమి కాగితాలు 2 ప్లేట్లు ఉండవు, అవి నా చేతుల్లో ఉండదు. ఇంకా ఈయన చంపుదామని చూసారట కానీ పిల్లగాడు టైంకి దొరకలేదు. ఇంకా ఉన్న పిల్లలు పాడు చేసింది, ఇంటి పొంగలు వేసుకొని మొత్తుకుంటా పిల్లగాడు తిండి లేదు, టీకా లేదు, రోజు ఇంతమంది కావాలి. మళ్ళీ అలా తినడం లేదు, ఆయన తినేది మేము ఎట్లా తిందామని వాళ్ళు పాసారు. మరి ఇట్లాంటి నరకం చూస్తారు సార్. ఇంకా ఆమె 2 రోజులు వస్తారు అందులో. అలా చంపేస్తేనే ఆయనకు తృప్తి అవుతుంది. సో ఇప్పటివరకు